హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా అప్డేట్స్ గురించి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం మన ఫీలింగ్స్ని వాట్సాప్లో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతున్న ఆప్షన్ వాట్సాప్ స్టేటస్. అయితే మన ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లలో చూసినప్పుడు మనకు నచ్చిన ఇమేజ్ కానీ వీడియో కానీ ఉంటే వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే వాటిని ఎలా షేర్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఇలా డౌన్లోడ్ మరియు షేర్ చేయడానికి ఎన్నో యాప్స్ ఉన్నప్పటికీ ఉన్న దానిలో బెస్ట్ యాప్ స్టోరీ సేవర్ ఫర్ వాట్సాప్. దీన్ని మనం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్లలో మొదటగా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ స్టోరీ సేవర్ ఫర్ వాట్సాప్ అని సెర్చ్ చేస్తే మనకు వస్తుంది. దానిలో ఇక్కడ ఫస్ట్ యాప్, ఇక్కడ ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకొని ఉన్నా కాబట్టి నేను ఓపెన్ పై క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ అయ్యాక ఫస్ట్ వాడేటప్పుడు మీకు ఒక చిన్న మెసేజ్ వస్తుంది, అలో ఇమేజెస్ వీడియోస్ టు షో అని. దాన్ని అలో చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ 3 ఆప్షన్లు కనబడతాయి: ఇమేజ్ స్టోరీస్, వీడియో స్టోరీస్, సేవ్డ్ స్టోరీస్. మీకు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇమేజ్ స్టోరీస్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ అబ్దుల్ కలాం ఇమేజ్ కావాలి. నేను అబ్దుల్ కలాం ఇమేజ్పై క్లిక్ చేశాను. తర్వాత దాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ షేర్ చేయాలనుకుంటే షేర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. షేర్ ఆప్షన్లో మీకున్న షేరింగ్ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి, మీ ఫోన్లో ఉన్న యాప్స్ని బట్టి. ఇలా వీటి నుండి మీరు షేర్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి లేదా షేర్ చేయాలనుకుంటే వీడియో స్టోరీస్లోకి వెళ్ళాలి. ఇక్కడ కావాల్సిన వీడియోపై క్లిక్ చేయాలి. నాకు ఫస్ట్ వీడియో కావాలి, దానిపై క్లిక్ చేశాను. సేవ్ చేసుకోవాలనుకుంటే పైన సేవ్ ఆప్షన్ క్లిక్ చేయాలి, లేదా షేర్ చేయాలనుకుంటే షేర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇలా మన ఫోన్లో ఉన్న షేరింగ్ యాప్స్ అన్నీ కూడా వస్తాయి. ఇలా మనం షేర్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నాకు తెలిసినంత వరకు ఇది చాలా మంచి యాప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.